నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. జైలర్ 2కి సంబంధించి శరవేగంగా షూటింగ్ అయితే జరుగుతూ వస్తుంది. మరో పక్క చూసుకుంటే క్యామియో రోల్లో ఎవరెవరు నటిస్తున్నారనే దానిపైన ఇంకో చర్చ నడుస్తుంది. వాస్తవానికి బాలయ్య గారు ఒక పవర్ఫుల్ పోలీస్ గెటప్లో కనిపించబోతున్నారని చెప్పేసి గతంలో కొంత వార్తలు వచ్చినా లేదు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఇంకా చాలామంది ఆర్టిస్టుల పేరైతే ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎవరెవరు ఉండబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే పాత జైలర్లో ఉన్న వాళ్ళలో మోహన్ లాల్ ఉండే అవకాశం 100% ఉందండి. మళ్ళీ ఆ పాత నిడివి ఏమైనా పెంచారా లేదో తెలియదు కానీ అంటే నిడివి పెంచారా అన్నట్టుగా అంటున్నారు. ఆ క్యామియో రోల్ సర్ప్రైజ్గా ఒక క్యామియో రోల్ ఉంటుంది అంటున్నారు. ఆ సర్ప్రైజ్ అయితే మోహన్ లాల్ అయితే సర్ప్రైజ్ ఉండదు. మరి ఆ సర్ప్రైజ్గా ఉండే రోలు మరి షారుఖ్ ఖాన్ యాక్సెప్ట్ చేయలేదనే మాట వచ్చింది. బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చింది. మొదట్లో బాలకృష్ణ గారు ఉంటే బాగుండదు అనుకున్నారు. చివరికి అది బాలకృష్ణ గారు మరి నిడి పరంగానో ఏంటో కానీ ఆయన నో చెప్పారని తెలిసింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అడిగారని టాక్ ఉంది. వాళ్ళలో ఈ ముగ్గురులో ఎవరున్నా కానీ బాగుండేది సర్ప్రైజ్ పాత్రగా క్యామియో రోల్ కదా. కానీ ఇప్పుడు ఆ పాత్ర వాళ్ళు ఎవరు చేయలేదు. మరి మళ్ళీ మోహన్ లాలే అన్నట్టుగా అంటున్నారు. ఆ పాత్రని మళ్ళీ తీసుకొచ్చి ఈ పాత్రతో రీప్లేస్ చేశారా జైలర్లో? ఇది కొత్త పాత్ర ఎంటర్ చేయించలేరు కదా. ఆ పాత్ర చేసినప్పుడు మళ్ళీ ఆ పాత్ర దీంట్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు పెట్టి ఉండొచ్చు. అలా అవకాశం ఉందా? లేకపోతే ఇవి కాకుండా విజయ్ సేతుపతి పాత్ర కూడా ఉందంటున్నారు. విజయ్ సేతుపతి కాకుండా మరి ఇంకొక క్యామియో రోల్ ఉంటుంది అనేది మాట వినిపిస్తుంది. ఇట్లా మొత్తంగా అది ఒక సస్పెన్స్ లాగా ఉంది ఈ క్యామియో రోల్స్ పరంగా చూసుకుంటే. అయితే వాస్తవానికి మోహన్ లాల్ గారు మళ్ళీ కనిపిస్తే అది అంత పెద్ద సస్పెన్స్ ఏం కాదు. ఎందుకంటే మనం 1లో ఉన్నారు కాబట్టి 2లో కంటిన్యూ అవుతున్నారని చెప్పి అనుకుంటారు తప్ప 2లో మళ్ళీ వేరే గెటప్ వేసుకుని వచ్చినా సరే అది అంతగా బాగోదు. ఎందుకంటే జోక్గా ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద సీరియస్ డాన్ మళ్ళీ కొత్త గెటప్ వేసుకొని రావడం అనేది. సో ఇక్కడ ఏదో కొంత సస్పీషియస్గా ఎవరైనా తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఇంకెవరిని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటే అంటే వీళ్ళు కాకుండా అంటే బయటకు లీకులు వచ్చేస్తాయి. సినిమా యూనిట్లో ఎవరో ఒకళ్ళు చెప్తారు, ఏదో విధంగా వార్త బయటకు వచ్చేస్తుంది. మరి అది అట్లా ఏమైనా మ్యాండింగ్ చేసి ఏమన్నా చేశారా, లేకపోతే బాలయ్య బాబు ఉంటారా చెప్పలేము కూడా. ఇలా వచ్చి ఇలా మెరుపులో మెరిసి వెళ్ళిపోయి పాత్ర ఉందనుకోండి, అది కూడా సర్ప్రైజేగా. అట్లా ఏమైనా జరిగిందా? మొత్తానికి అది ఒక సస్పెన్స్గా ఉంది. ఇక వచ్చేసరికి ఈ సినిమా సంబంధించి షూటింగ్ గుమ్మడికాయ కొట్టేశారు నిన్ననే. షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో వాస్తవానికి సినిమా షూటింగ్ కంప్లీట్గా పూర్తిగా వస్తుంది కాబట్టి సినిమా రిలీజ్ ఏ టైంలో ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ పార్ట్కి వచ్చినప్పుడు 2023 ఆగస్టు 10 సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాను కూడా ఆ డేట్కి రిలీజ్ చేస్తే బాగుంటుందేమో సెంటిమెంట్ రీత్యా అని వాళ్ళ ఆలోచన ఉంది. ఆగస్టు 15 ఉంది, ఆగస్టు 12 ఉంది, ఆగస్టు 10 ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు ఆగస్టు కూడా కాదు, జూన్ 12 రిలీజ్ చేద్దాం అనే మాట వస్తుంది. అంటే జూన్ 12కి అవ్వకపోవచ్చు నేను అనుకోవటం. ఎందుకంటే షూటింగ్ నేను గుమ్మడికాయ కొట్టింది నిన్నే కాబట్టి అంటే పోస్ట్ ప్రొడక్షన్ చాలా వరకు చేసి ఉండొచ్చు. అంటే ఫస్ట్ పార్ట్ 2023లో వచ్చింది, ఇప్పుడు 2026 దగ్గరగా 3 ఏళ్ళ గ్యాప్ వచ్చేసింది. కాబట్టి అంటే వాళ్ళు అంతా వర్క్ అయిపోయింది అనుకోండి, జూన్ 12కి వచ్చేస్తుంది. లేదా అనుకున్నట్టుగా ఆగస్టులో రిలీజ్ చేసి ఆలోచన చేస్తారు. క్యామియో రోల్ ఇంకా షూట్ అవ్వలేదు, ఎవరు హీరో అనేది కూడా ఇంకా పూర్తి అవ్వలేదు అన్నట్టు కొన్ని టాక్స్ వస్తున్నా, రిలీజ్కి మాత్రం సిద్ధంగానే ఉంది అంటే ఎలా చూడాలి? అంటే క్యామియో రోల్ సస్పెన్స్లో పెట్టారని తెలుస్తుంది. అంటే సర్ప్రైజ్ కంప్లీట్ అయిపోయింది, సర్ప్రైజ్ ఇద్దాం జనాలకి, రివీల్ చేయకపోవచ్చు. అది క్యామియో రోల్ అయితే ఉంటుంది, ఒక స్పెషల్ పాత్ర. అది ఎవరో ఏంటి అనేది ఎవరికి తెలియదు కాబట్టి అది అలా పెట్టాల్సిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా ఆయన రెడీ అయిపోయాడని చెప్తున్నారు. అది వెంటనే సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అది మన నిర్మాత ఏమో కమల్ హాసన్ గారు, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద కమల్ హాసన్ గారు చేస్తున్నారు ఆ సినిమాని. అయితే డైరెక్టర్ ఏమో సిబి చక్రవర్తి, శివకార్తికేయన్తో డాన్ సినిమా చేసిన సిబి చక్రవర్తి ఈ సినిమాకి డైరెక్టర్గా చెప్తున్నారు. ఇది 173వ సినిమా రజనీకాంత్కి. ఇక 174 వచ్చేసరికి కమల్ హాసన్, రజనీకాంత్, మళ్ళీ నెల్సన్ దిలీప్ కుమారే ఆ సినిమా డైరెక్టర్గా. వాళ్ళు ఆ మధ్యన ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ వాచ్ పెట్టుకోవాలి అంటుకుంటూ అనిరుద్ధ్ రవిచంద్రన్ ప్లస్ నెల్సన్ దిలీప్ కుమారు నాకు గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా తర్వాత ఆ సినిమా సెట్స్ మీద వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ లోపు కమల్ హాసన్ గారు ఏంటంటే తనకున్న ఆ సినిమా కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసుకోవటం, ఇంకో పక్క రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద రజనీకాంత్ హీరోగా ఒక సినిమా చేయటం, ఆయన షెడ్యూల్ అలా ప్లాన్ చేసుకున్నారు. మొత్తానికి రజనీకాంత్ 174 సినిమా చేస్తున్నారు కాబట్టి 175తో ఆపేస్తారో సినిమాలని అనిపిస్తుంది. అయితే 175వ సినిమా ఖచ్చితంగా ఒక సీక్వెల్కి ఏదో ఆలోచిస్తున్నారు రజనీకాంత్ గారు అని చెప్పి
ఆయనకున్నటువంటి బెస్ట్ సినిమాలలో భాష సినిమానే కాబట్టి భాష సినిమా రీమేక్ ఏమైనా జరగవచ్చు అనే ఆలోచనలు ఏమైనా అవుతున్నట్టే ఏం చెప్తారు? భాషకి సీక్వెల్ చేసుకుంటే బెటర్ ఆయన, ఎందుకంటే ఆ క్రేజ్ ఉంటుంది కదా ప్రాజెక్ట్కి. 175 ఒక సినిమా చేసుకుంటే ఆ పవర్ఫుల్ పాత్రని మళ్ళీ ఎంటర్ చేయించుకుని చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సురేష్ కృష్ణ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆ సీక్వెల్గా ఆయన కంపల్సరీగా ఆయనే న్యాయం చేయగలడు. అప్పుడున్న దేవా ఇచ్చిన మ్యూజిక్ కానీ ఆ సినిమా పెద్ద హైలైట్ ఏంటంటే ఆ రీ రికార్డింగ్ కూడా బాగా ప్లస్ అయింది. ఆ డైలాగులు కానీ ఇవన్నీ ప్లస్. మరి ఆ సినిమా అంత పెద్ద హిట్ సినిమాని మళ్ళీ అదే సురేష్ కృష్ణ గారు అంటే ఇట్స్ హ్యాపెండ్ అని చెప్పి అంటాడు ఆయన. అది అలా జరిగింది, దాన్ని మనం మళ్ళీ అంత పెద్ద హిట్ చేయాలన్నా చేయలేము అనే మాట అంటూ ఉంటారు. కథను కల్పించుకుని రాయాల్సి వస్తుంది. అప్పుడు కూడా వాళ్ళు అనుకోకుండా కొన్ని మార్పులు చేసుకుంటూ అది హిట్ అయిపోయింది. అలా జరిగింది. అందుకని దాన్ని టచ్ చేయకపోవడం బెటర్ అనే ఒపీనియన్తో ఆయన కూడా ఉన్నారు. చేయాలని చేయొచ్చు, ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది. ఎందుకంటే రజనీకాంత్ 170 సినిమాల్లో టాప్ ప్లేస్ ఏదంటే భాషకే వస్తుంది. ఆ తర్వాతే స్థానాల్లోనే మిగతా సినిమాలన్నీ ఉంటాయి. సో ఓవరాల్ గా జైలర్ 2 రిలీజ్ మాత్రం ఆగస్టా లేదా జూనా జూలై అనేది ఎప్పుడు ఫైనల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? వాళ్ళు నాకు తెలిసి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. జూన్ 12 త్వరలో అనౌన్స్ చేసేస్తారు. ఇక ఆయన సినిమాల పరంగా ఫైనల్గా ఎక్కడితో ఆపుతాడు అనేది ఈసారి డిసెంబర్ 12 తారీఖు ఆయన పుట్టినరోజుకి నేను రిటైర్మెంట్కు ప్రకటించే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ సినిమాలు చేసుకున్న తర్వాత నేను రిటైర్ అయిపోతానని చెప్పొచ్చు కూడా. సో ఇప్పటికే ఎన్నోసార్లు ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం, మళ్ళీ రావడం, అదేవిధంగా రాజకీయ పార్టీ చెప్పడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం చాలా చూసాం. సో ఈసారి వచ్చే బర్త్డేకి ఫైనల్ కన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా సహకరించాలి కదండి నాకు తెలిసి. ఇక ఇప్పుడు మనం ఈ 60 ఏళ్ల వయసులకే మనం కుంగిపోతున్నాం. ఆయన 75 ఏళ్ల వయసులో యాక్టివ్ సినిమాలు చేస్తున్నాడు. ఇంకా అంతకు మించి చేయకపోవచ్చేమనిపిస్తుంది హీరోగా. ఏమన్నా అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయి కామెడీ రోల్స్ అట్లా ఏమన్నా ఒక 25 సినిమాలు అట్లా చేశారనుకోండి, 200 సినిమాలు భర్తీ అయిపోతాయి. ఆయన కెరీర్లో 200 సినిమాలు భర్తీ అయినట్టు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అసలు ఇంత వయసులో ఇంత రెమ్యునేషన్ తీసుకునే హీరో ఇండియాలో నాకు తెలిసి రజనీకాంతే అవుతాడు. అది ఆ విధంగా ఒక రికార్డ్ క్రియేట్ అయినట్టు ఆయనకి. చూద్దాం సార్, మొత్తానికి జైలర్ 2 ఎప్పుడు అనే దానిపై అతి తొందరలోనే ఒక సస్పెన్స్కి తెరబడే అవకాశం ఉంది. మొత్తానికి ఎవరు ఆ సస్పెన్స్ హీరో కూడా అతి తొందరలో రివీల్ అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.